మనం ఈ ఈగో అనేది అహం అనేది సాటర్డే రోజున అది మన ఎలా మన శక్తిని మొత్తం అంతా ఎలా మనని తీసుకెళ్తుంది రెసిస్టెన్స్ లో నుంచి ఈ ఈ ఉనికిలో నుంచి మనం ఎలా కట్ చేసి దూరంగా చేస్తుంది అని అంటూ చూసుకుంటే వచ్చాం. దానికి వీక్నెస్ పియరు అవన్నీ వాటి బలంగా మనం చూసాం. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మనకి అక్కడ వీక్నెస్ అనేది ఇగో అనే దానికి అహం అనే దానికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే వీక్నెస్ అనేది ప్యూరిటీ ఇన్నోసెన్స్ పవర్ లాగా కనిపిస్తుంది. అట్లాగే స్ట్రెంగ్త్ అనేది దానికి వీక్నెస్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్గా మనం చూసేది మనకు ఉన్నది మన బాహ్య ప్రపంచంలో మాయ ప్రపంచంలో ఒక జలకారు తెరను చూస్తా ఉంటాం. కానీ మన అంతర్గతంగా మన మనస్సును మనం చూసుకుని వెళ్ళేటప్పుడు మనకి ఆ వీక్నెస్ అని ఇవో చెప్పేది ఏదైతే ఉందో అదే చాలా మనకు శక్తి అన్నమాట. సో మనకి ఈ శరణాగతి అనేది ఎప్పుడైతే లొంగిపోవటం అనేది ఎప్పుడైతే చేస్తుందో అది ఈ పైన ఉన్న మన తెరల్ని ఈ ముసుగుని తొలగించేస్తుంది. మనం ముఖం మీద ఉన్న ఈ ముసుగుని తొలగించేస్తుంది. తొలగించేసి మన అసస్వరూపాన్ని అంటే మన ఆత్మస్వరూపాన్ని ఏదైతే మనం నేను అని తెలుసుకుందాం అనుకుంటున్నాము దాన్ని మనకు చూపిస్తుంది. అది మనం ఈ అహంలో నుంచి బయటకు వచ్చేస్తాం. సరే, అప్పుడు ఇల్నెస్ గురించి మాట్లాడుతా ఉన్నాము. ఈ ఇల్నెస్ అనేది మనకి స్ట్రెంగ్త్ ట్రాన్స్ఫర్ ఎన్లైటన్మెంట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి, మన అనారోగ్యాన్ని మనం జ్ఞానోదయానికి ఎట్లా మనం దాన్ని కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి చూస్తాం. అందులో వచ్చి మనం ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సీరియస్ గా ఉన్నప్పుడు దాని మీద అప్పుడు మనం సరెండర్ కనుక చేసుకున్నట్టయితే సో మనం అప్పుడంతా మన ప్రయత్నాలన్నీ మనం చేసిన తర్వాత ఇక ఆఖరికి నా వల్ల కాదు ఇంకెంతకంటే నేనేం చేయలేను కాబట్టి నువ్వు వచ్చి కాపాడు అని నువ్వు శరణాగతి చేసుకున్నప్పుడు మనం మళ్ళీ ముందు ఉన్న ఆరోగ్య స్థితికి వస్తామా? లేదు, మనకు ఈ అనారోగ్యాన్ని అనారోగ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి అవసరం ఉంటుందా అని చెప్పేసి ఇంకో ప్రశ్న వచ్చింది. అది అనారోగ్యం గురించి వచ్చినప్పుడు అనారోగ్యం అనేది ఒక శారీరక స్థితి. అది ఎప్పుడు ఈ సరెండర్ అనే దాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇన్నర్ యాక్సెప్టెన్స్. దానికి లోపల ఉన్న మన ఆత్మని అంగీకరించడానికి ఎటువంటి కండిషన్లు షరతులు ఏమీ లేకుండా మనం అంగీకరించడం అయితే ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం చూడటానికి అనేది మన శరణాగతి అని చెప్పి మనం అనుకోం. అది జీవితంలోని కొన్ని భాగాలు పరిస్థితులు ఇవన్నీ మనకు వస్తాయి. అయితే లైఫ్ సిచ్యుయేషన్ వేరు, లైఫ్ వేరు. అంటే జీవితంలో మన రోజు వచ్చే పరిస్థితులు వేరు, మన జీవితం వేరు. ఈ రెండింటిని మనం చూసుకుంటాం అనేది ఇంతకుముందు చూసాం, మనం ఇంక ముందు కూడా చూస్తాం. సో ఈ అనారోగ్యం గురించి వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత పరిస్థితుల్లో అదొక భాగం. సో దానికి గతము భవిష్యత్తు రెండు ఉంటాయి. మనం ఇప్పుడు గతం భవిష్యత్తులోంచి బయటకు వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నవ్వు అనే దాంట్లో వర్తమానంలో బతకడానికి మనం వెళ్తాం. సో ఇది ఈ నవ్వు అనేది వర్తమాన స్థితి అనేది మనకి కాన్షియస్ స్థితి, మన కాన్షియస్నెస్, మన స్పృహ స్థితి ఎట్లా ఉంటుందో అనే దాని మీద ఆధారపడతాం. ఈ స్పృహ అనే దానికి మనం బయట చూసే ఈ ప్రపంచం లైఫ్ సిచ్యుయేషన్లు వీటన్నిటికీ మన జీవిత పరిస్థితి జీవితం వీటన్నిటికీ చూసేదానికి అడుగున ఎక్కడో ఒక చోట మనకి ఈ లైఫ్ అనేది ఉంటుంది. ఈ లైఫ్ అనే దాన్ని మనం బయటకు తీసుకురావాలి. అది ఎప్పుడైతే బయటకు తీసుకొస్తామో ఈ మిగిలినవన్నీ కూడా వెనకటి. ఈ నవ్వనే దాంట్లో మనం ఈ క్షణం ఈ వర్తమానం గురించి మనం మాట్లాడేటప్పుడు మనకి ఎప్పుడైతే మనం అన్ని ఆత్మతో చూస్తామో ఈ వైరాగ్యం తీసుకుని ప్రతిదానికి మనకి ఇది అన్ని కృష్ణార్పణం అని చెప్పి భగవదార్పణం అని చెప్పి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి అక్కడ సమస్యలు అనేది ఉండవు.
ఎందుకంటే ఏదొచ్చినా ఆయనకే అర్పించేసాము, మనదేం లేదన్నా కాబట్టి. అదే ఎప్పుడు విశ్వాసంతో, నమ్మకంతో, మనస్ఫూర్తిగా నువ్వు చేసిన రోజు నాకు బాగలేదు కాబట్టి ఆయనకి అప్పచెప్పేద్దాంలే అని చెప్పి మనం అనుకుంటే అట్లా అవ్వదు. నమ్మకం ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, ఒకరోజు ఒక స్వామీజీ ప్రవచనం చెప్తున్నారు ఒక చోట. చెబుతూ రేపు వర్షం పడుతుంది అని ఆయన ప్రవచనంలో చెప్పారు. ఆయన పడిందంటే వర్షం ఎట్లాగే చెప్తాడు అని చెప్పి వచ్చిన జనం అంతా వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి వచ్చారు, నమ్మలేదు. వచ్చిన జనం వెళ్ళిపోయారు. మళ్ళీ తెల్లారి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చారు. వర్షం పడుద్దని నేను చెప్పాడు కదా, మరి వర్షం పడుద్దని చెప్పినప్పుడు నీకు నమ్మకం ఉంటే నువ్వు దాని ప్రకారం గొడుగు ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా, దాంట్లోంచి రక్షణ పొందటానికి. అవేమీ తెచ్చుకోకుండా వచ్చేసారు. ఒక పాప మాత్రం అది విశ్వసించి నమ్మి గొడుగు తెచ్చుకుంటే మిగిలిన ఒకటి తెచ్చుకోవడం, వర్షం కురిస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ తడిచిపోయారు. ఆ పాపకి మాత్రమే క్షేమం. అంటే మనం ఏదైతే విశ్వసిస్తామో, ఏదైతే మనం నమ్ముతామో, ఏదైతే మనం మనస్ఫూర్తిగా చేస్తామో దాని వలనే మనకు ఫలితం ఉంటుంది. కానీ టెస్ట్ చేద్దాము, పరీక్షిద్దాము అనుకుంటే మాత్రం దానివల్ల ఫలితం రాదు. ఇది ఈ ఇల్నెస్ అనేది కూడా అలాగే అనమాట. ఇది ఒక టెంపరీ, ఇది ఒక రియాలిటీ. నాట్ ఓన్లీ రియాలిటీ, సాలిడిటీ కాదు, కంటిన్యూటీ కూడా ఉండదు. ఈ లేబులింగ్ మెంటల్ గా మనము మా మైండ్ ద్వారా మనం దీనికి ఒక తగిలిస్తాం ఒకటి. ఇది ఇల్నెస్, అనారోగ్యం ఇట్లా వచ్చింది, దీని నుంచి పోదు, అదేదో రకరకాలుగా మనం తగిలిస్తాం. అది యాక్చువల్గా అనారోగ్యం అనేది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఫిజికల్ పెయిన్ కానీ, వీక్నెస్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, డిజబిలిటీ కానీ. నీకు నొప్పి ఉండాలి, బాధ ఉండాలి, లేకపోతే బలహీనత అన్నా ఉండాలి, లేకపోతే కొంచెం అసౌకర్యం అన్నా ఉండాలి, లేకపోతే ఒక పని చేయలేకపోవటం అన్నా ఉండాలి, అసహాయత అయినా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే, వీటిలో ఏదో ఒక లక్షణం ఉంటేనే మనకు ఒంట్లో బాగాలేదు, మనకు అనారోగ్యం. ఏమి లేవు అనుకోండి, మనకు అనారోగ్యం లేనట్టే కదా. హలో, ఇవన్నీ లేకపోతే మనకు అనారోగ్యం లేనట్టే కదా. అవునవును. ఇవన్నీ ఉన్నప్పుడే కదా మనకు అనిపించేది అనారోగ్యం అని చెప్పి. నొప్పి లేకపోతే మీకు కాలుకి ఏమైంది అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది? తెలియదు సార్, ఇంకేనే తెలియదు. సో ఇవన్నీ ఉన్నప్పుడే దట్ ఈస్ నాట్ సరెండర్ టు నౌ. అది మనం అనేది ఈ అనారోగ్యం అనే ఐడియాకి, ఆలోచనకి మనం సరెండర్ అవ్వకుండా, ఈ సఫరింగ్ ఏదైతే ఉందో దాన్ని మన ఈ బాధ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలో చేయాలి. సఫరింగ్ కంటిన్యూ చేస్తే ఆ బాధ ఏదైతే ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, మనం అందరం ఇప్పుడు మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం బ్యాంకుల నుంచో ఎక్కడి నుంచో ఒక చోట నుంచి అప్పు తీసుకొచ్చుకుంటాం కదా. బయట నుంచో ఎవరో ఒక దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తాం లేదా? అప్పు చేశారు ఎవరైనా? హౌసింగ్ లోను, లేకపోతే ఇంకో లోను ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎవరు అప్పు చేయలేదు? మీరెవరు? అవునండి, చేసుకున్నాం. ఎవరు అప్పు చేయలేదు? ఎవరు అప్పు తీసుకోరు? ఐఎమ్ గ్లాడ్. మన వాళ్ళందరూ అంత డబ్బును వాళ్ళు అప్పు అవసరం లేని వాళ్ళు అంటే సంతోషమైన విషయం. సరే, ఒక సిచ్యువేషన్ ఉంటారండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పుచ్చుకుంటాం, ఇచ్చుకుంటాం అన్నీ ఉంటాయండి, అప్పులు ఉంటాయి. అంటే అప్పు తీసుకుందంటే మాకు అప్పులు ఉన్నాయండి అంటే మనకి ఆ ఇమేజ్ పరువుకి ఏమన్నా నష్టం వస్తుందేమో అని చెప్పి ఎవరు చెప్పట్లేదేమో అనుకుంటున్నాను నేను. పాపమేం కాదండి. అప్పు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అవును.
అప్పు తీసుకోవడం పాపమేం కాదు. ఎప్పుడు అప్పు తీసుకున్నప్పుడు మనం ఒక కాల పరిమితి కోసం తీసుకుంటాం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటాం కదా, 5 ఏళ్ళు. సపోజ్ ఒక ఇంటి ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నాం అనుకోండి. ఆ ఇల్లు కట్టడానికి లోన్ 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు లోన్ తీసుకుంటాం. సరే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత మన పరిస్థితి బాగలేదు, కట్టలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఇప్పుడు అంత ఇదివరకు నేను నెలకు 10,000 కడుతున్నాను, ఇప్పుడు అంత శక్తి లేదు, 8,000 9,000 కట్టాలి, 7,000 అయితే కడతానండి, లేకపోతే 5,000 కడతానండి అని చెప్తాం. అప్పుడు ఏమైతే మన 10 సంవత్సరాల కాల పరిమితి తీసుకున్న ఈ అప్పు ఏదైతే ఉందో అది ఎంత దూరం వెళ్తుంది? 20 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. మరి 10,000 నుంచి మనం కట్టేటప్పుడు 5,000కి వస్తే మనం ఇవాళ తీర్చాల్సింది ఎక్కువ టైం పడుతుంది కదా. అవును. కదా, అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కట్టాల్సిన దాన్ని నువ్వు వాయిదా వేస్తావు. నీ లైఫ్ స్పాన్, ఆ లోను యొక్క జీవిత కాలాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. అదే విధంగా ఇక్కడ మనం ఈ సఫరింగ్ అనేది, బాధ అనేది ఏదైతే ఉందో అది భరించలేక తగ్గటానికి మనం ఏం చేస్తాం? మందులు వేసుకుంటాం. అంతే కదా. బాగాలేకపోతే ఏం చేస్తారు మీరు? ఒంట్లో బాగాలేకపోతే సర్లే వచ్చినంత వరకు ఉంటే తర్వాత చూద్దామని చెప్పి వదిలేస్తారా? మందు వేసుకుని టెంపరీగా ముందు దాంట్లోంచి ఉపశమనం తీసుకుంటారా? అవునండి, మందులు వేసుకుంటాం, డాక్టర్ని పిలుస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, టెస్టులు చేయించుకుంటాం, మందులు ఇస్తారు, మందులు వేసుకుంటాం. మందులు వేసుకుని దాని వల్ల పడాల్సిన బాధ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం దూరం జరుగుతుంది. అదే గనక మనం కొంచెం ఓర్చుకుంటే ఆ బాధ అనే దాన్ని, ఆ అనారోగ్యం అనేది వారం రోజులు తగ్గేది 4 రోజుల్లో తగ్గాల్సింది మందు వేసుకోవడం వారానికి వెళ్ళింది, లేదా ఇప్పుడు అది భరిస్తే 3 రోజులు పోయేది. ఆ బాధను భరిస్తే తగ్గిపోతుంది కదా 3 రోజులకు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? లంకనం పరమౌషధం అని అంటాం కదా. మనం ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే వెంటనే 2 రోజులు ఒక రోజు భోజనం మానేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి. సెట్ అవుతుంది కానీ చెయ్యట్లేదు కదా సార్. మెడిసిన్ వేస్తున్నామని ఇంకా అందుకే నేను చేయట్లేదు కాబట్టి మీ బాధని మీరు పొడిగిస్తున్నారు. అంతే. తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం మీరు పర్మనెంట్ గా ఉండే బాధ ఏదైతే ఉందో దాన్ని పొడిగించుకుంటే వెళ్తున్నారు. అది ఇప్పుడు అనమాట ఇక్కడ చెప్పేది అదనమాట. అలౌ ది సఫరింగ్ టు ఫోర్స్ యూ ఇన్ టు ద ప్రజెంట్ మూమెంట్. నువ్వు నీ బాధని గనక నువ్వు ఇప్పుడు ఈ క్షణంలోకి, ఈ వర్తమానంలోకి తీసుకొచ్చేట్టుగా గనక నువ్వు ఫోర్స్ చేస్తే, తీసుకొచ్చినట్టయితే అది అక్కడ తీసుకురావాలి అంటే నీ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, స్పృహ ఏదైతే ఉందో చాలా తీవ్రంగా ఉండాలి. అప్పుడు దానికి జ్ఞానోదయం అనేది అవుతుంది. ఓ ఇది ఈ బాధని నేను అనుభవించాలి. కర్మ సిద్ధాంతం ఉంది కదా, కర్మ ఎవరిని వదలదు కదా, ఎప్పుడోకప్పుడు తప్పదు కదా మనకు అది. సో ఈ కర్మ సిద్ధాంతం అవును సార్. తప్పదు కదా. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మినప్పుడు, లేకపోతే కర్మ అనేది అని ఉన్నప్పుడు, కర్మ మనం అది అనుభవించేసేస్తే పని అయిపోద్ది కదా అనేటువంటి జ్ఞానోదయం కనుక నీకు జరిగితే నువ్వు ఈ తాత్కాలికమైన ఉపశమనాల దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఇది నిన్న ఇక్కడ దాకా చూసాం మనం. ఇక్కడి నుంచి చదవాలి. చదవండి. Surrender does not transform what is, at least not directly. Surrender transforms you. When you are transformed, your whole world is transformed, because the world is only a reflection. We spoke about this earlier. Surrender does not transform what is. అక్కడ మనం ఉన్నదాన్ని ఉన్నట్లుగా తీసుకోవటమే మన శరణాగతి అనుకున్నాం కదా.
శరణాగతి అంటే ఏంటనుకున్నాం మనం? అంతే సార్. ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం. accept. అంతే. అంతేనా? అవును సార్. దాని వలన అక్కడ ఉన్న పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుందా? అక్కడ ఉన్న వస్తువులో కానీ సిచ్యువేషన్లో కానీ ఆ స్థితిలో కానీ దేంట్లో మార్పు వస్తుందా మన శరణాగతి తీసుకునే వల్ల? రాదు సార్. రాదు. మనలోనే మార్పు ఉంది. మనం మారుతున్నాం అంతేగాని అక్కడ పరిస్థితి ఏం మారటల్లా. అట్లీస్ట్ నాట్ డైరెక్ట్గా ఏమీ తేడా రాదు. సరెండర్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, నిన్ను మారుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం మారుతాం కానీ అక్కడ పరిస్థితి ఏం మారదు. ఈ చెక్క అట్లాగే ఉంటుంది, సోఫా అట్లాగే ఉంటుంది, ల్యాప్టాప్ అట్లాగే ఉంటుంది. ల్యాప్టాప్ని నీలో మార్పు అనేది వచ్చినప్పుడు నువ్వు ల్యాప్టాప్ని ఉపయోగించుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది నువ్వు మార్చుకుంటావు. సో వెన్ యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, యువర్ హోల్ వరల్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడైతే నువ్వు మారావో, నీ దృష్టికోణం మారిందో, నువ్వు చూడటం మారిందో, అప్పుడు నీకు ఈ ప్రపంచం అంతా కూడా మారినట్టుగా కనిపిస్తుంది. బికాస్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అది మన యొక్క ప్రతిబింబం మాత్రమే. ప్రతిబింబం అంటే మనకు అద్దంలో చూసుకుని మనం ఎలా కనపడతాం అలాగే. ఇప్పుడు మన సిస్టంలో చూసుకుంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తాం అనుకోండి, మీరు వీడియో ఆన్ చేస్తే ఎలా కనపడతారు అలాగే ఉంటుంది కదా. మన ప్రతిబింబం అనేది మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రపంచం కూడా మనం దాన్ని ఎలా చూస్తామో ఆ ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది. మనం పచ్చ కళ్ళతో చూస్తే పచ్చగా కనిపిస్తుంది, తెల్ల కళ్ళతో చూస్తే తెల్లగా కనిపిస్తుంది, ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనిపిస్తుంది. మనం ఎండాకాలంలో ఏం చేస్తాం? నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని బయటకు వెళ్తాం. ఎందుకు? ఎండ తీక్షణత మనకు కనపడకుండా ఉండటం కోసం. అంతేగాని తీక్షణత ఏం తగ్గల, మన కళ్ళజోడు పెట్టుకున్నాం కాబట్టి తగ్గినట్టుగా కనిపిస్తుంది. మార్పు అంతే అనేది సార్. మనం మారితే ఆటోమేటిక్ అన్ని మారుతాయి. గొడుగు దీని కూడా గురించి అంతే కదా సార్. ఉం? గొడుగు కూడా అంతే సార్. గొడుగు ఎండ ఏం ఏదైనా మారదు మనం. ఉమ్. ఏదైనా మారదు. మనం వర్షానికి వాడుకున్నా ఎండకు వాడుకున్నా గొడుగే. సో దీని గురించి కూడా మనం ఆల్రెడీ చర్చించుకున్నాం అని చెప్పి చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్. If you looked into the mirror and did not like what you saw, you would have to be mad to attack the image in the mirror. That suffering your whole world is. That is precisely. That is precisely what you do when you are in a state of non-acceptance. And of course, if you attack the imagine, it attacks you back. If you accept the imagine, no matter what is it, if you become friendly toward it, it cannot not become friendly toward you. This is how you change the world. If you looked in the mirror and did not like what you saw, you would have to be mad to attack the image in the mirror. మా అద్దం చూసుకున్నాం, అద్దంలో నీకేం కనిపిస్తుంది అది నీకు నచ్చలేదు. అద్దంలో ఏం కనిపిస్తుందండి మనకి? మనం ఎట్లుంటే అట్లా కనబడుతుంది. మనమే మన కనపడతాం. ప్రతిబింబం కనిపిస్తుంది సార్. మన ప్రతిబింబం కనిపిస్తుంది, మనమే కనిపిస్తాం. అది మీకు నచ్చలేదు అనుకోండి, ఏమవుద్ది? ఎట్లుంది అండి, కొట్టబుద్ధి అవుద్ది అని కొడతారు. దాన్ని తీసుకెళ్ళి పిచ్చెక్కిపోయి దాని మీద అద్దం మీద దాడి చేసేస్తామా? లేదు సార్. అద్దం పగలగొట్టం కదా. అదే ఆ సామెత ఉండే కదా సార్, నీ ముఖం బాగాలేదని అద్దం పగల కొడితే ఏమొస్తుంది అనేసి. అట్లనే అద్దం పగలగొట్టం, అద్దం అట్లాగే ఉంచుతాం. సరే మనం ఇంతేలే అనుకొని తూర్పుపడి వెళ్ళిపోతాం. దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ యూ డూ వెన్ యూ ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ నాన్-యాక్సెప్టెన్స్. నీకు ఎట్లా కోపం వస్తుందో అద్దాన్ని పగలగొట్టాలని నీకు నచ్చకపోతే, అట్లాగే ఈ నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించలేకపోతే ఇది కూడా అట్లాగే. నువ్వు వస్తువుల్ని కానీ పరిస్థితిని కానీ ఏదైనా కానీ నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించలేకపోతే నీ కోపం వస్తుంది. ఎట్లెందుకు ఉండాలి అని చెప్పి. కానీ నువ్వేం చేయలేవు. అండ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ అటాక్ ది ఇమేజ్, ఇట్ అటాక్స్ యూ బ్యాక్.
నువ్వు ఆ ప్రతిబింబాన్ని ఇలా అని చెప్పి మనం అన్నాం అనుకోండి, అదేం చేస్తుంది? మనం ఏదంటే అద్దంలో అది అలా అది కూడా ఉంటుంది. అలాగే అంటుంది కదా. అవును సార్. మనం ఇప్పుడు రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు మనం వెళ్ళి పర్వతాల దగ్గరకు లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఓ నడుస్తాం, అది కూడా ఓ అని సమాధానం చెప్తుంది. ఉం? అవును సార్. అమ్మ అంటే అదే మళ్ళీ రివర్స్ లో వస్తుంది. అమ్మ అని వస్తుంది. అదే మీరు ఇంకేదైనా వేరే విధంగా పిలిస్తే అదే వస్తుంది. సో ఇఫ్ యూ యాక్సెప్ట్, మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా కనుక అంగీకరిస్తే, ఇఫ్ యూ యాక్సెప్ట్ ది ఇమేజ్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఇఫ్ యూ బికమ్ ఫ్రెండ్లీ టువర్డ్ ఇట్, మనం దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించి అది ఎలా అన్నా ఉండని మన ఆకారం ఇదే, దీన్ని మనం ఒప్పుకోక తప్పదు కదా. తప్పనప్పుడు నువ్వు పోరాడి ప్రయోజనం ఏంటి? దాని మీద యుద్ధం చేసి ప్రయోజనం ఏంది? ఏం లేదు కదా. దానికంటే అట్లీస్ట్ నువ్వు దాంతో స్నేహం చేయి. దాంతో స్నేహం చేస్తే అది కూడా నీతో స్నేహం చేస్తుంది కదా. ఇట్ కెనాట్ నాట్ బికమ్ ఫ్రెండ్లీ. రెండు నెగిటివ్, అది ఫ్రెండ్లీగా అవుతుంది. కెనాట్ నాట్ బికమ్. నువ్వు ఎప్పుడైతే స్నేహం చేసావో అది కూడా నీతో స్నేహం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ అద్దంలో నీ ప్రతిబింబాన్ని నువ్వు ప్రేమగా చూసుకుని చక్కగా క్రీమ్ రాసుకుని ముక్కుకి ఇంత చక్కగా బొట్టు పెట్టుకుని తలదూకుని నువ్వు దాన్ని చేసుకుంటే అద్దం కూడా ఏం చేస్తుంది? నువ్వు ఏ చేసింది అది చేస్తుంది. అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది. దిస్ ఇస్ హౌ యూ చేంజ్ ది వరల్డ్. నువ్వు ఎప్పుడైతే నీ దృష్టికోణం మార్చుకున్నావో, అద్దంలో నిన్ను నువ్వు చూడటం కనుక నేను బాగలేదు, నా రూపం బాగలేదని కోపం వచ్చి అద్దం బాల కొట్టకుండా, నువ్వు అద్దంలో నిన్ను చూసి దాన్ని నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవటానికి నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకున్నావో, ఈ ప్రపంచం కూడా అలాంటిదే. ఈ ప్రపంచం కూడా మారిపోతుంది. ఇల్నెస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. చదవాలా సార్? ఉమ్, Illness is not the problem. You are the problem. As long as the egoic mind is in control. When you are ill or disabled, do not feel that you have failed in some way. Do not feel guilty. Do not blame life for treating you unfairly. But do not blame yourself either. All that is resistance. If you have a major illness, use it for enlightenment. Anything bad that happens in your life, use it for enlightenment. Withdraw time from the illness. Do not give it any past or future. Let it force you into intense present moment awareness and see what happens. అసలు సమస్య ఏంటి? ఇల్నెస్? ఇల్నెస్ అనేది సమస్య కాదు, సమస్య మనమే మనమే సమస్య. సమస్య. దాంట్లోనే ఎప్పుడంతే అసలు అక్కడ సమస్య అనేది ఉండదు. అంతే సార్. సమస్య అనే దాన్ని మనం సృష్టిస్తాం. సమస్య అనే దాన్ని మనం సృష్టిస్తాం. ఎందుకంటే మన మైండ్ అనేది, మన ఈ అహం అనేది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి, అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి, మనని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, మనం సమస్య అనే దాన్ని, అక్కడ లేని దాన్ని మనం ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఉన్నట్లుగా భావించి మనం దాన్ని ఒక కొత్త సమస్యను సృష్టిస్తాం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం అడ్డం వేస్తాం ఎదురు కదా, మధ్యలో మనం మాట్లాడుతుంటే ఆపేసి మనం మాట్లాడటం మొదలెడతాం. మొదలెట్రా మాట్లాడండి. ఒక మనోదర్ గారే వింటున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు వింటలేదా? అందరు పనులలో ఉన్నారేమో సార్. అందరు పనులలో ఉన్నారేమో.
మీరు నేను పని లేనండి. అంతే లేదు సార్. వింటున్నాను సార్ చెప్తున్నాను నేను కూడా. చాలా మంది అలాగే అడ్డుపడుతూ ఉంటారు మాట్లాడుతుంటే. మాట్లాడుతుంటే అడ్డుపడుతుంటారు. ఎందుకు? మనకు వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఇదే కదా, దీనికి సొల్యూషన్ ఇదే కదా, వాడు చెప్పకముందే సగం చెప్పకముందే మనం సగం అర్థం చేసేసుకొని మనం దానికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అవును. ఎందుకంటే మనకి ప్రాబ్లం మనం అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు అని ఓపికగా విని అర్థం చేసుకుని నీ చేత అయితే దాని సొల్యూషన్ చెప్పు, చేత కాకపోతే పరిష్కారం చెప్పలేకపోతే వదిలి, నా వల్ల కాదు బాబు అని చెప్పి అలా వదలం. మనం ఏం చేస్తాం, మనకు వచ్చింది మనకు తెలిసింది ఏదో కలిపేసి ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చెప్పేస్తాం. సో అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎప్పుడైతే మనం మార్చుకున్నామో అప్పుడు సమస్య ఉండదు. సో వెన్ యు ఆర్ ఇల్ ఆర్ డిజేబుల్డ్, do not feel that you have failed in some way and do not feel guilty. నీకు ఎప్పుడైతే ఒంట్లో బాగాలేకపోతున్నా లేకపోతే నువ్వేం అసహాయ స్థితిలో ఉంటే నువ్వు అక్కడ ఓడిపోయినట్టుగా నువ్వేం ఏదో మార్గంలో మనం సరిగ్గా చేయలేదు, ఇది ఓడిపోయినట్టుగా అని చెప్పి నువ్వేం భావించొద్దు. నువ్వు దాన్ని అపరాధంగా చూసుకుని అపరాధిలాగా నువ్వు ఫీల్ అవ్వద్దు. నేను తప్పు చేశాను, నేను ఒక అపరాధిని అని చెప్పి నువ్వు భావించాల్సిన అవసరం లేదు. డు నాట్ బ్లేమ్ లైఫ్ ఫర్ ట్రీటింగ్ యూ అన్ఫేర్లీ. అట్లాగే నువ్వు ఈ జీవితాన్ని కూడా నిందించొద్దు, ఎందుకంటే అది నాకు కావాల్సిన ఇవ్వలేదు, నన్ను సమానంగా చూడలేదు మిగిలిన వాళ్ళతో అని చెప్పి అందరూగా. ఇప్పుడు ఈ జీవితం అనేది, విధి అనేది, దేవుడు అనేది అందరినీ సమానంగా చూస్తే అందరూ అంబానీలు అవ్వాలి కదా, అవ్వాలి కదా. అంతే సార్. దేవుడు మనకు సమానంగా ఇవ్వలేదనే కదా దాని అర్థం. చెప్పండి. దేవుడికి సంబంధం లేదు కదా సార్ ఈ విషయంలో. ఏదైనా మనకి కర్మానుసారమే వస్తుంది కదా అని అంటున్నాను సార్. మరి నువ్వు అట్లా అనుకోవట్లేదు కదా. అనుకోండి సార్, ఆయన నిందిస్తున్నాను. నువ్వు ఆయన మీద పడుతున్నావు కదా, పోయి నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని రోజు దండం పెట్టుకుని అదే కదా అడిగేది. అన్ని బాగున్నప్పుడేమో దేవుడు ఇచ్చాడని అనుకోకు సార్, కష్టాలు ఉన్నప్పుడే నాకు ఎందుకు ఇచ్చావు అంటున్నాం. అంతే కదా, అదే కదా. మరి ఈ కష్టం నాకే ఎందుకు రావాలి, పక్కింటి అడిగి ఎందుకు రాకూడదు, లేకపోతే వాడు నన్ను తిట్టాడు కదా వాడికి రావచ్చు కదా ఈ కష్టం అని చెప్పి కదా అనుకుంటాం. బట్ డు నాట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఐదర్. నిన్ను నువ్వు నిందించుకోవద్దు ఏదైనా నీకు కనిపిస్తే, జీవితం నీకు అనుకుంటా. ఆల్ దట్ ఈజ్ ఎక్సిస్టెన్స్. ఇవన్నీ నువ్వు ఏదైతే ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రెసిస్టెన్స్, నువ్వు నిరోధిస్తున్నావు నీకు రావాల్సిన దాన్ని. ఇఫ్ యూ హ్యావ్ ఏ మేజర్ ఇల్నెస్, యూజ్ ఇట్ ఫర్ ఎన్లైటన్మెంట్. నీకు చాలా అనారోగ్యంగా ఉంటే దాన్ని జ్ఞానోదయం కోసం వాడు. ఎనీథింగ్ బ్యాడ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, యూజ్ ఇట్ ఫర్ ఎన్లైటన్మెంట్. నీ జీవితంలో నీకు ఏదైనా చెడు జరిగితే దాన్ని కూడా నువ్వు జ్ఞానోదయానికి వాడుకో. అంటే ఇలా ఎందుకు జరిగింది మనకి అని చెప్పి నువ్వు దాన్ని కనుక పరిశీలనగా చూసుకున్నట్లయితే నీకు నువ్వేం చేసావో, ఎక్కడ తప్పు చేసావో, ఎక్కడ పొరపాటు జరిగిందో ఏదో నీకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది కదా. తెలుస్తుంది సార్, ఆలోచిస్తే అలా మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఇగోకి వెళ్ళామంటే మళ్ళీ అది వేరే విధంగా అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నీకు మనం వెళ్ళినప్పుడు తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఆలోచించినప్పుడు ఇలా చేసాము, ఇలా జరిగింది, ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేసినట్లయితే మనకు వచ్చే రిజల్ట్ సక్రమంగా వచ్చేది అనేది తెలుసుకోవటమే కదా జ్ఞానోదయం అంటే. ఇంకేముంది? అప్పుడు సఫరింగ్స్ ఉండవు సార్, ప్లెజెంట్నెస్ ఉంటుంది. మీరు పోరాడేది, జీవించేది దేనిగా రోజు? మరి సఫరింగ్ కోసం పోరాడుతున్నారా రోజు? పొద్దున్న లేచిన సాయంత్రం పడుకునేదాకా ఎప్పుడు ఎదుటివారిని నిందిద్దామా, ఎప్పుడు ఎదుటివారిలో తప్పలించుదామా, ఎప్పుడు మనని హానర్ చేసుకుని ఎదుటి వాళ్ళని తగ్గిద్దామా, మేబీ అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి అవన్నీ.
అనుకోకుండా కాదు, మన మైండ్ ట్యూన్ అయిపోయింది అట్లా. అంతే సార్, కరెక్ట్. తప్పులెరుగు వారు తమ్ము తప్పులెరుగరు. తండముగా మన ఉంటాం మనసుకు కానీ. మన మనసుకు తెలిసినా కూడా బయట వాళ్ళ కోసమైనా మనం దాన్ని అది తప్పు కాదని ఒప్పుకోము సార్ కొన్నిసార్లు. వాదిస్తాం, అదే దాన్ని పోరాడతాం, దాన్ని నేనేం చేసింది సబబే అని చెప్పి, కరెక్టే అని చెప్పి రుజువు చేసుకోవడానికి మనం పోరాడతాం, ఒప్పుకోం ఇక్కడ పొరపాటు జరిగిందని. కానీ ఏదైనా కానీ అది దాన్ని మనము జరిగిన దాన్ని ఏదైనా చెడు కనుక మనకు జరిగితే దాన్ని అనలైజ్ చేయి, పరిశీలించు, ఎక్కడ తప్పు జరిగిందో చూడు, ఎందువల్ల ఆ రిజల్ట్ మనకు రావాల్సిన ఫలితం రాకుండా వేరే ఫలితం ఎందుకు వచ్చిందో చూడు. అది కూడా జ్ఞానోదయమే. విత్డ్రా టైం ఫ్రమ్ ది ఇల్నెస్. ఇవి టైం అనేది అంటే మనం ఏమనుకున్నాం, కాలం అనుకున్నాం. కాలం అంటే మనకేంటి, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమానం. ఇప్పుడే కదా కాలం అంటే. ఈ మూడింటిని తీసేయి, ఆ అనారోగ్యాల నుంచి గతాన్ని, భవిష్యత్తుని, ఇప్పుడున్నదాన్ని తీసేయి. డు నాట్ గివ్ ఇట్ ఎనీ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. దానికి గతంలో మనం భీష్మాచార్యులు వారు నాకెందుకు బాణాల మీద పడుకోవాల్సిన కర్మ వచ్చింది అని చెప్పి చూసుకుంటే, ఎక్కడో 121వ జన్మలోనో ఎప్పుడో ఏదో కందిరీకి ఈయన సూదులు గుచ్చి ముళ్ళు గుచ్చినప్పుడు ఆ ముళ్ళు గుచ్చి దాన్ని ఇబ్బంది పెట్టిన దానికి ఫలితం 101వ జన్మలో అనుభవించు. కాబట్టి నువ్వు అందుకని గతం గురించి, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించడం వేస్ట్. అది జరిగేది ఎప్పుడో జరుగుతుంది, దాని గురించి ఇప్పటి నుంచి నువ్వు ఆలోచించాలి. ఒకటి, కర్మ సిద్ధాంతంలో కర్మ అనేది నువ్వు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే దానికి ఫలితం అనుభవించాల్సిందే. దాన్ని నేను పుణ్యం చేశాను కాబట్టి ఈ పాపం నాకు, ఈ కర్మ నాకు, మంచి చెడు కర్మ ఏదైతే ఉందో దాని ప్రభావం తగ్గాలి అనుకుంటే తగ్గదు. ఇక్కడ సెట్ ఆఫ్ బ్యాలెన్స్. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు నాకు 30 రూపాయలు ఇవ్వాలి, ఎన్ని కలిపిస్తే నాకు 70 రూపాయలు. ఈ అడ్జస్ట్మెంట్లు అన్ని ఇక్కడ కుదరవు. నీకు 100 ఇవ్వాల్సి వస్తే అవతలాడు 100 తీసుకో, నువ్వు 50 ఇవ్వాల్సి వస్తే 50 ఇవ్వు. అంతేగాని 50 రూపాయలు మార్చుకొని నాకు సరిపోయిందంటే కుదరదు. ఈ 3 రకాల కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రకాల కర్మలు దాన్ని భరించాల్సింది. దానికోసం నువ్వు ఇంత పోరాటం అక్కర్లేదు. లెట్ ఇట్ ఫోర్స్ యూ ఇంటూ ఇంటెన్స్ ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్. అది నువ్వు ఇప్పుడున్న ఈ క్షణాన్ని గురించి ఆలోచించు. నువ్వు ఇప్పుడున్న దీన్ని, ఈ అవేర్నెస్ నీకు, దీని మీద నీకు జ్ఞానం, అవగాహన అనేది నీకు రావాలి. మనం ఏం చేసినా మనకు మైండ్ సెట్లో డిఫరెన్స్ అనేది వస్తేనే తప్ప, లేకపోతే మనం ఏమీ చేయలేము అనేది నీకు ఆ అవగాహన కనుక వస్తే అప్పుడు చూడు నీకేమవుతుంది. నీ మానసిక స్థితి ఎప్పుడైతే మారుతుందో, నువ్వు చూసే దృష్టికోణం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కన్ఫ్యూజన్ ఉండదు. సార్ ఇంతకు ముందు ఈ క్లాసులకి అటెండ్ కాకముందు అయితే మేము అట్లాగే ఉండేవాళ్ళం. అటెండ్ అయినప్పటి నుంచి మార్పు వచ్చింది. ఇంతసేపు ఇలా మనకు అనవసరమైన వాటి మీద ఇంతసేపు ఆలోచన ఉంచుకోకూడదు, వెంటనే మారిపోవాలి అనేసి ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత అర్థమైంది బాగా. అర్థమై ఆచరణ పెడితే సంతోషమే. ఆచరణలో పెడుతున్నాం సార్. అంటే 100% పెట్టకపోయినా 50% అయినా ఖచ్చితంగా పెడుతున్నాం. మీరు అందరు పెట్టట్లేదా అండి? చెప్పండి. మేడం ఈ క్వశ్చన్ ఇంట్లో చెప్పాలండి, మనం కాదు. పెడుతున్నాము, పెడుతున్నాం సార్. చేంజ్ మటుకు ఎంత అయిందండి, మొత్తం పూర్తిగా 100% ఉండదు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చిన ఇలా చేయకూడదు కదా అన్న ఆలోచన వెంటనే మనసులో నుంచి వస్తుందండి. మారే సంతోషం, ఎందుకంటే లేకపోతే నాకు కంఠశోషం మిగులుతుంది, అందుకంటే ఉండదు. మార్పు అంటే వచ్చింది.
నేను కూడా చెప్పేటప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించాలన్నమాట. నేను చెప్పేటప్పుడు కూడా ఓ నేను చెప్పడం వరకే నా డ్యూటీ, వీళ్ళందరూ మారాలి మార్చాలి అనే నేను తాపత్రయం ఉండకూడదు అనేది కూడా నేను ఉండాలన్నమాట నాకు కూడా. ఓకే సార్. ఒక తాటాకు మంటలా ఉంటది సార్. అది జస్ట్ ఒక 1 or 2 minutes ఉంటది, తర్వాత క్లియర్ అన్నమాట. మళ్ళీ ప్రశాంత దేనికి వాతావరణంలోకి వచ్చేస్తాం అనమాట. ఆ ఏదైనా తాట ఎమోషన్ వచ్చినా, ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఆ ఏదన్నా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు వెంటనే అవేర్నెస్ రాదు ఎవరికైనా సరే. మసకబారిన కన్నుతో ఏది ఆ, చూడలేం, కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేం అన్నట్టు డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసేటప్పుడు వెంటనే దాని నుంచి బయటకు రాలేం, కానీ కొద్ది క్షణాల పాటు స్థిమితంగా ఉన్నప్పుడు, దాన్ని ఫేస్ చేసినప్పుడు, బ్యాలెన్స్ చేసినప్పుడు, దాని నుంచి మనసు మదనం చేసుకున్నప్పుడు, తనలో తను మాట్లాడుకున్నప్పుడు రియలైజ్ అవుతాం అనమాట. రియలైజ్ అయ్యి అప్పుడు ఇది కాదు కదా, ఇది అది కదా. నిజానికి మనం అందరం కూడా గ్రూప్ ఫాలో అవడం వల్ల ప్రతిరోజు కూడా డిఫరెంట్ రకరకాల కోణాల్లో ప్రతి విషయాన్ని విశదీకరించుకుంటున్నాం. ఏదో ఒక రోజు వేరే వేరే కోణాల్లో, ప్రతిరోజు కొత్తగా అన్నట్టు. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ కూడా ఎదురయ్యే పరిస్థితులే. ఆ వేరే వేరే పరిస్థితుల్లో ఈ టాపిక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మన లైఫ్ లో వస్తూనే ఉంటాయి. ఆ రోజు అది అలా అనుకున్నాం కదా, అక్కడ ఆ సిచ్యువేషన్, ఇక్కడ ఈ సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని సెల్ఫ్ చెక్ చేసుకోవడం వల్ల మాత్రం బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. అంతే సార్. ఆ నిమిషము కంట్రోల్ లేకున్నా వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసి ఆలోచించుకొని నార్మల్ అయిపోతున్నాం సార్. నేనైతే అంతే చేస్తున్నా. మళ్ళీ రాకుండా ఉండట్లేదు. ఆ నిమిషము వస్తుంది, కోపమైనా ఏదైనా అనడమైనా వెంటనే మళ్ళీ ఆలోచించుకోవడము, ఏదన్నా ఉంటే "ఓ, ఇలా కాదు కదని మళ్ళీ మాట్లాడడం అవుతుంది సార్. రాకపోతే మనం రోబోస్ అవుతాం మేడం. రోబోకి మనకి తేడా ఉండదు. ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ బిహేవియర్స్ డిఫరెంట్ యాంగిల్స్, లేకపోతే మనకి రోబోకి తేడా ఉండదు ఇక. గుడ్. యా, బికమ్ ఎన్ చదవాలి సార్. ఆల్కెమిస్ట్. ఓకే ఓకే. Become an alchemist. Transmute base metal into gold. Suffering into consciousness. Disaster into enlightenment. ఆల్కెమిస్ట్ అంటే ఏమో సార్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అంటారా? సరే సార్, చెప్పండి. ప్రత్యక్షం ఏమైనా ఉన్నారా? ప్రత్యక్షం ఏమైనా ఉన్నారా? లేరు సార్. జూమ్ యూజర్ సరే, ఉంటారు. ప్రతిషా మ్యామ్ ఉన్నారు. ప్రతిషా మ్యామ్, ప్రతిషమ్మ ఒకటోసారి. ఇక్కడ బాబా చరిత్ర చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చిన్నప్పుడు చదివాం సార్, గుర్తులేదు నాకైతే. మేబీ ఇంకెవరైనా, ధనలక్ష్మి అండి, భవానీ అండి. మేము చదివామండి. గుర్తుంటాయో ఉండవో తెలియదు కానీ చదివామండి చరిత్ర, బాబా చరిత్ర. ఆల్కెమిస్ట్ అంటే పరుసవేది ఉంది సార్. పరుసవేది. అదే, అందుకనే ఆ పరుసువేది అనే పదం కోసమే ఎంతమంది చదివారనేది గుర్తుందా? సాయి చాలీస్ అని బుక్ ఉంటది కదా, సాయి చాలీసా కాదు, సాయి సార్ పరుసవేది అనేది యోగ వేమనలో కూడా వస్తుంది సార్. నాకు చాలా చోట్ల వస్తుంది. అంటే పరుసువేది అంటే ఏంటంటే, ఇప్పుడు మన ముందు ఏదైనా సృష్టించి మనకి ఇచ్చేవాడు ఆల్కెమిస్ట్ అంటే. ఇప్పుడు మన సత్సాయి బాబా ఉన్నారు, పుట్టపర్తి ఆయన స్వలింగాలు, లేకపోతే ఊది విభూది ఇవన్నీ సృష్టించి మన ముందు ఇస్తారు కదా. అదే సార్ షిరిడి సాయిబాబా ఇట్లా ప్రయత్నం చేస్తే ఆయనకి అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యవంతులు అవుతారు. ఇట్లా ప్రతి వాళ్ళకి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క దైవం, ఒక సిద్ధాంతం వాళ్ళు చేస్తారు.
ఆల్కెమిస్ట్ అంటే మన కళ్ళ ముందు మనకి ఏదైనా ఒకటి సృష్టించి ఇచ్చేవాడు, అంతేగాని ఆల్కహాల్ తాగేవాడు కాదు. ట్రాన్స్మిట్ బేస్ మెటల్ ఇంటూ గోల్డ్. నువ్వేది పట్టుకున్నా బంగారం. ఇప్పుడు యూనివర్స్ కూడా పరుసవేది కిందనే వస్తుందా సార్ మరి అలా? యూనివర్స్ పరిసివేది కాదు కదా, నీకు సృష్టించి కొత్తగా ఏమి ఇవ్వట్లేదు, అక్కడ ఉన్నదాన్ని తీసుకుంటుంది. సృష్టిలో నీ కోసం అంటే సృష్టి ప్రత్యేకంగా ఏమీ నీకు సృష్టించలే. సృష్టి దాని పాటికి అది అక్కడ ఉంది. ఉన్న దాంట్లో అక్కడ జామ పండ్లు ఉన్నాయి, ఆపిల్ పండ్లు ఉన్నాయి, మామిడి పండ్లు ఉన్నాయి, అన్ని రకాల పండ్లు ఉన్నాయి. నీకు ఏది కావాలో నువ్వు తీసుకుంటావు. నీకు ఏదో ఒక ఆల్బాకారం ఇంకో పండు ఏదో నీకు ఇష్టం అని చెప్పి నీకోసం ప్రత్యేకంగా సృష్టించి ఇవ్వట్లా నీకు. అవును సార్, ఉన్నదే తీసుకుంటున్నాం. ఉన్నదే తీసుకుంటున్నావు. సృష్టి అంటే అంతే. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఒక దేవుడు వరం ఇచ్చినప్పుడు నేను ఏదో ముట్టుకున్నా బంగారం కావాలి అన్నా దాస్తు ఏమైతే పరిస్థితి ఏంటి? అంతా అదే అయిపోతుంది సార్. అంతా మొత్తం గోల్డ్ అయిపోతుంటది అట్లా అంటుంటే. ఇంకా మంచిదే కదా. కాదా? నేను ఏది ముట్టుకున్నా బంగారం అయిపోవాలి అనే కోరిక నువ్వు అడిగినప్పుడు నీకు దేవుడు తదాస్తు అన్నాడు కదా, నువ్వు సంతోషమైనా? కాదు సార్, ఇప్పుడు అన్నం కూడా ముట్టుకుంటే అన్నం గోల్డ్ అయితే గోల్డ్ తినలేము కదా. మరి నువ్వు అడిగేటప్పుడు అట్లా అడగలేదు. అవును. అన్నం తప్ప నేను ఏది ముట్టుకున్నా గోల్డ్ అని అడిగేవారు. ఓకే, అడిగావే అనుకున్నాం. అప్పుడు నువ్వు అసలు ఏ వస్తువుని ముట్టుకోగలవా? ముట్టుకోలేము సార్, ఆలోచించి ఆలోచించి ముట్టుకుంటాం. నువ్వు ఇంట్లో నీ బిడ్డను ముట్టుకోలేవు, మనవరాలను ముట్టుకోలేవు, మనవని ముట్టుకోలేవు, భార్యను ముట్టుకోలేవు. చిన్నప్పుడు తెలుగులో ఉంది సార్, తెలుగు సబ్జెక్ట్ లో ఉంది కదా, వాళ్ళ పాప కూడా బంగారం అయిపోతుంది. మేబీ 4th క్లాస్ లో ఎప్పుడో ఉంది సార్ ఇది, అత్యాసపరుడికి సంబంధించి. అదే ఆయన అలాగే కోరుకుంటాడు, అత్యాసకి వెళ్ళి నేను పుచ్చుకున్నదల్లా బంగారం అయిపోవాలని కోరుకుంటాడు. మనిషిని తాగుదామంటే అవి కూడా బంగారం అయిపోతుంది, ఫుడ్ తిందామంటే అది కూడా బంగారం అయిపోతుంది. అట్లీస్ట్ తనకి ఇష్టమైన పాపని టచ్ చేసేటప్పుడు కూడా తను కూడా బంగారం అయిపోయేటప్పటికి అప్పుడు మళ్ళీ తిరిగి రియలైజ్ అయ్యి, లేదు నాకు ఎంత ఉంటే అంతతో నేను సంతృప్తి చెందుతాను, నాకు ఇంతకు మించి చాలు, ఉన్నదంతా తృప్తి చెందుతానని అప్పుడు మళ్ళీ కోరుకుంటాడు అనమాట ఆయన. దట్ ఈస్ ఎన్లైటన్. అదే జ్ఞానోదయం. ట్రాన్స్మిట్ బేస్మెంట్ ఇంటూ గోల్డ్, సఫరింగ్ ఇంటూ కాన్షియస్నెస్. నీ బాధల్ని నువ్వు అవగాహనకి, నీ జ్ఞానాన్ని పెంచు. డిజాస్టర్ని, నీ ప్రమాదాన్ని, ప్రయాణం ఉంటే దాన్ని నువ్వు జ్ఞానోదయం కింద మార్చు. ఉన్న దాంతో తృప్తి పడు. అప్పుడు నీకు ప్రశాంతం, పోలిక అనేది లేనప్పుడు. చదవండి. Are you seriously ill and feeling angry now about what I have just said? Then that is a clear sign that the illness has become part of your sense of self and that you are now protecting your identity as well as protecting the illness. The condition that is labeled illness has nothing to do with who you truly are. సో ఇప్పుడు నువ్వు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నావు, నేను నిన్ను జ్ఞానోదయం కింద మార్చుకోమని చెప్తుంటే నీకు ఎక్కడ ఎట్లుంటది? హాస్పిటల్లో పడుకుని అయ్యా బాబు రేపా మాపా అని చెప్పి పరిస్థితిలో కొట్టుకుంటుంటే, నువ్వు దీన్ని జ్ఞానోదయం కింద మార్చుకు, నువ్వు ఇట్లా ఆలోచించు నీకు జ్ఞానోదయం అయితే అని చెప్తే అక్కడ పంచమే పడుకున్నట్టుగా ఎట్లుంటది? మంచి ఇరిటేషన్ గా ఉంటది సార్. చావు అనేది అందరికీ తప్పదు, ఎవరికైనా ఇవాళ కాకపోతే రేపైనా తప్పదు. కాబట్టి నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, వస్తే రాని చావుని యాక్సెప్ట్ చేయని చెప్పాం అనుకోండి.
అది రావడం తర్వాత విషయం, కానీ ముందు ఈ మాటల్లో నేను సగం చచ్చిపోయాను అన్న ముందు ఆవిడ వీళ్ళ మనం మాటల్లో చంపేస్తారు, ఉంటది. ఆవిడ మనం చంపేస్తారు. చేతిలో ఉన్న బాటిల్ ఏదో ఆ పక్కన స్టాండ్ ఉంటది కదా, ఏది సెలైన్ ఎక్కిచ్చే స్టాండ్, దాన్ని పెట్టి కొడతాడు. Then that is a clear sign that the illness has become part of your sense of self and that you are now protecting your identity. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ ఆ ఇల్నెస్ అనేది, అనారోగ్యం అనేది, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, అది నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. దట్ యు ఆర్ నో ప్రొటెక్టింగ్ యువర్ ఐడెంటిటీ. దాంతో నువ్వు నీ యొక్క గుర్తింపుని నువ్వు రక్షించుకుంటావు. నేను రోగిని అనేటువంటి దాన్ని నీకు నువ్వు గుర్తించు. యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్టింగ్ ది ఇల్నెస్, నీ అనారోగ్యాన్ని కాపాడుకుంటూ నువ్వు నీకు ఎట్లాంటి గుర్తింపు వచ్చింది అంటే రోగిష్టి గుర్తింపుని తెచ్చుకున్నావు. ద కండిషన్ దట్ ఈస్ లేబుల్డ్ ఇల్నెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హూ యూ ట్రూ ఆర్. నీ ఇల్నెస్, అనారోగ్యం అనేది నువ్వేదైతే నువ్వు ఆ లేబుల్ వేసుకున్నావో, ఆ పేరు రాసుకున్న స్లిప్ పెట్టుకున్నావో దాని మీద, అది నీ జీవితంతో నిజంగా నువ్వెవరు అనే దానికి, ఈ మనసుకి, ఆత్మకి, దానికి, నీ అనారోగ్యానికి సంబంధం లేదు. ఆత్మ వేరు, అనారోగ్యం వేరు. శారీరక అనారోగ్యం కానీ, మానసిక అనారోగ్యం కానీ, ఏదైనా కానీ అది వేరు, ఇది వేరు. కాబట్టి దాన్ని నువ్వు విడివిడిగా చూడగలవు. నువ్వు విడివిడిగా చూడగలిగినప్పుడు నీ అనారోగ్యం ఏది కూడా నీతో ఉండదు. నువ్వు దాన్ని అంటి పెట్టుకుని ఉండాల్సిన అవసరం. ఇక్కడ అనారోగ్యం అంటే మన శారీరకంగానే కొంతసేపు తీసుకుంటున్నాము, మానసికంగానే కూడా తీసుకోవచ్చు. మానసిక అంగవైకల్యం అట్లాగే మానసిక వైకల్యం అనేది ఉంటుంది కదా. అంటే మనం ఎప్పుడు ఆలోచన కానీ, చూసేది కానీ ఎప్పుడు మనం దేంతో చూస్తాం? వక్ర దృష్టి. సార్, శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరం సార్. అదే చెప్పేది ఆయన. శారీరక వైకల్యం అంటే మంచి కాలో చెయ్యో ఏదో ఒకటి వంకర ఉంటుంది. వాళ్ళే మానసిక బాధపడతారు, వైకల్యం వాళ్ళు బాధపడతారు అంతే. మానసిక వైకల్యం ఉంటే ఎదుటి వాళ్ళకి కనబడకుండా మంటలు పెట్టేస్తుంటారు. ప్రపంచం అంతా బాధపడుద్ది. కానీ ఎప్పుడు కూడా మనం మన యొక్క స్థితిని మనం గమనించుకుని జీవన విధానాన్ని, దాన్ని చూసే విధానాన్ని మనం మార్చుకున్నప్పుడు దాన్ని మన జ్ఞానోదయం నువ్వు మార్చుకోగలిగినప్పుడు, ఆచరణలో పెట్టగలిగినప్పుడు, ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు నువ్వు మనం ఇలా ఉంటే చాలా బాగుండేది అని ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా మనం ఊహించుకుంటాం. ఊహించుకుంటారా లేదా? ప్రతిరోజు ఊహించుకుంటాం సార్. ప్రతిరోజు కూడా చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటది, అరే ఇలా చేసాం, దాన్ని ఇంకా అలా చేస్తే బాగుండేది, ఈ రోజు నాకు ఎలా ఉంటే బాగుండేది, ఇంకా బాగా జరిగి ఉంటే బాగుండేది, ఏదో మనం ఇలా లేదు అంటే ఈ ప్రపంచం అంతా ఈ విధంగా ఉంటే అది ఎంత బాగుండేది అని కూడా ఊహించుకుంటాం కదా. ప్రపంచం అంతా కాదు సార్, మన పరిస్థితి మన చేతులు. అది దాంతో పాటు ప్రపంచం అంతా సస్యశ్యామలంగా ఉండి అన్ని మనకు కావాల్సిన దొరికి ఎక్కడ దేనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా ఊహించుకుంటాం కదా. అంతే సార్, అంతే. ఎక్కడ దాకా ఎందుకు సార్, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మనకెందుకులే అనుకున్నామా? వాటి ప్రభావం చూడండి ఎలా ఉంది. మన మీద పడుతుంది కదా ఖచ్చితంగా. కాబట్టి నువ్వు ఒక ప్రపంచాన్ని నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రపంచం అలా రావాలి అంటే నువ్వు ఎలా మారాలి అనేది నువ్వు ఊహించుకోవాలి కదా. లేదు, నేను ఇవాళ ఈ స్థితిలో 0 దగ్గర ఉన్నా, 0 నుంచి నేను 100కి రావాలి. లేదు, ఇప్పుడు మనం ఒక 5 ఏళ్లలో ఒక 5 కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? 5 సంవత్సరాలు అయిపోయేందాకా కూర్చుంటావు?
లేదు సార్. మళ్ళీ ఉం? ఏదో ఒకటి చేస్తా. అట్లా కూర్చోరు కదా ఎవరు. ప్రయత్నం చేస్తాం కదా, ఉమ్. రోజు కొంచెం ఏదో ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి సార్. పోయిన కాలం చేయాలి కదా, తిరిగి రాదు కదా. రాదు కదా, ప్రయత్నం చేస్తాం కదా. అలాగే నీకు ఇక్కడ కూడా మనం రోజు మన యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి కదా. చేయాలి అక్కడ. సార్ చెయ్యాలి సార్. చేయాలి, మేము చేస్తున్నాం కూడా సార్. సార్ మరి మేమే మీకు క్వశ్చన్ వేస్తున్నాం సార్. ఇన్ని రోజుల నుండి మమ్మల్ని మీరు క్లాస్ లో చూస్తున్నారు కదా, మేము ప్రయత్నం చేస్తున్నాం అని అనిపిస్తుందా లేదా? మీరు చెప్పండి ముందు మీరు. మీది మీకు తెలుస్తుంది. ఆ నాకు ఎవరు ఆ నాకేమని కిక్కలు ఎవరు ఆ కిక్కలు ఎవరు అదిగో అయ్యే ఓర్చుకోలేదు నాన్న. అయ్యే నవ్వుతే ఎవ- నవ్వనిండి, ఎవ- ఎవరు నవ్వుకోనిండి. ఆ సార్ కిక్కలు ఎవరు? నాకేమనిపిస్తుందంటే మన ఈ క్లాసులు వింటుంటే ఆ ముందు నుండి కూడా ఇంత మెచ్యూర్డ్ గా మేముంటే ఎంత సంతోషంగా ఉండేది సార్ మాకు. ఇట్లాంటివి పిల్లలకి ముందు నుండి కూడా స్కూల్స్ లో పెడితే సార్ వాళ్ళ జీవితం చాలా ఫలవంతం అయిపోతుంది సార్. నాకు కొంతమందిని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే సంతోషం అనేది డబ్బులోను బంగారంలోనూ ఉండదు సార్. ఎంత సంతోషంగా మనం ఉంటున్నాము అనేది, ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా సమస్యలు లేకుండా జీవితం ఉండదు. వాటిని ఎలా ఎదుర్కొంటున్నాము మనసుతోటి, మనం ఏమి కత్తులు కడ్డాలు తీసుకొని ఫైట్ చేయ అవసరం లేదు. ఆ సమస్యల నుండి చేతనైతే సాల్వ్ చేస్తున్నాం, లేకపోతే పక్కకు తప్పుకోవడం, ఇవన్నీ మాకు బాగా తెలుస్తున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. కాబట్టి నంత ధనం, ఇది మెచ్యూరిటీ అంటారు చూసారా, ఇది మేము చాలా సంపాదించుకుంటున్నాం సార్ మన క్లాసు ద్వారా. థ్యాంక్ యూ సార్. నిజమేనా నేను చెప్పింది? కరెక్టేనా? అది అదేం మీకే కాదు, తెలియాలి అనకండి. అవునండి అది సార్, కనీసం ఒకసారి అది అటంటారైనా. మీ అదిగో సహాధ్యాయులు ఎవరు ఉన్నారు వాళ్ళు చెప్పాలి, నేను కాదు. అట్లా ఏం కాదు, నేను నా మీ మనసులో అభిప్రాయం చెప్పాను. దాదాపు 99% ఒకే లెవెల్లో ఉన్న వాళ్ళమే సార్ మనం ఈ క్లాస్ లో ఉండిందంతా. కాకపోతే వాళ్ళు చెప్పరు, నేనైతే చెప్తాను అంతే. ఎందుకు భావం చెప్పరు ఒక్కటే. వాళ్ళు? నేను చెబుతున్నానని చెప్పట్లేదు సార్, అందరు రిపీట్ చేసినట్టు ఉంటదని నేనే ఆగమంటున్నా వాళ్ళని. ఇంకా సమాధానం చెప్పమనండి సార్. ఎస్ సార్ నోనా చెప్పమనండి సార్. మీరు ఆపమన్నారు వాళ్ళందరినీ, మరి మీరు చెప్తేనే మన వాళ్ళు మళ్ళీ భవానీ గారు స్టార్ట్ చేస్తారు. అయితేనేమో హార్ట్ సింబలే పంపిస్తారు. ఉంటే కనుక ఇప్పుడు హార్ట్ పంపించలేదంటే సింబలే లేనట్ట, పంపిస్తారు. అంతే పంపించలేదంటే కదా లేనట్ట. సార్. అండి ఎస్ ఆహా ఎస్ ఉంటే అన్న, ఉంటే అన్న. వింటున్నామండి ఎస్ అండి. మరి మీరు ఆట సింబల్ పంపించలేదంటే అది ఫీల్ అయిపోతున్నారు. అది అయ్యో వచ్చేసింది చూసారా, బెలూన్ హార్ట్ వచ్చేసింది, భవానీ హార్ట్. అవునండి 100% కరెక్ట్ అండి. సార్ అరుణ మేడం గారు చెప్పినట్టు ఆవిడకి అప్పుడు యూజ్ చేసి మాకు ఇప్పుడు మేము చెప్తున్నవి మా పిల్లల విషయంలో కానీ ఇంట్లో కానీ మేము సరి చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సార్. ఈ క్లాస్ ద్వారా ఉపయోగపడిందంటే ఇలా చెప్పే వాళ్ళు ఉండాలి సార్. అది తెలియక చాలా మంది అలాగే ఉండిపోయి అదే ప్రపంచంలో బతికే ఉండిపోతున్నాం. అలాంటి ఈ క్లాస్ ద్వారా మనం వేయాకి మార్చుకోవడం, మనం ఇవన్నీ చాలా మార్చుకున్నాం, చాలా చేంజ్ చేసుకున్నాం. ఆ ఎక్కడికక్కడ వదిలేయడం, మళ్ళీ నెక్స్ట్ డే మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా సార్ చెప్పే వాళ్ళు ఉండాలి సార్. అది నాదైతే లక్కే సార్. సార్ ఇంకొక విషయం సార్, ఎవరైనా మన ఎదుటి వాళ్ళు ఎవరైనా వీళ్ళేంటి ఇలా ఉన్నారు, మనలాగా వీళ్ళు క్లాస్ వినటం లేదు కదా, అందుకని పాపం మెచ్యూర్డ్ లేరు, క్షమించేద్దాం అనిపిస్తుంది సార్. అలా కూడా అనుకుంటున్నాం. వాళ్ళకి ఆ టైం రాలేదు. అంతే అవును కదా. మేడం. కొన్నిసార్లు కొందరు వచ్చినప్పుడు వీళ్ళకి అంతే, అదే ఇంతే ఉంది వీళ్ళ జ్ఞానము, వీళ్ళకి అంతే తెలుసు అనే ఫీలింగ్ వస్తుంది మేడం. నిజంగా నాకు కూడా. ఒక చూసారా చిరునవ్వు సార్. సార్, ఒక నవ్వు అక్కడితో వాళ్ళని వీళ్ళకంత అవసరం లేదు ఇవ్వడం అని ఒక నవ్వు వదిలేస్తున్నాం అక్కడితో వాళ్ళని. అంత పట్టించుకోక్కర్లేదు వీళ్ళని. కొంచెం మంది ఉంటారు సార్, ఆ ఒక్కొక్క దానికి ఒకటి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మనిషి విలువ, నైతిక విలువ అన్ని కూడా మనకి ఈ క్లాస్ ద్వారా బాగా తెలుస్తున్నాయి సార్. అందరికీ కూడా చాలా బాగా చెప్తున్నారు. అది చెప్పేవాళ్ళు ఉండాలి సార్. అది మీరు దొరకడం కూడా ఈ క్లాస్ తరఫున మాకు చాలా అదృష్టం. నేనేం చెప్పట్లే, పుస్తకంలో ఉన్న దాన్ని చదువుతున్నాను, నేను చదివిన దాన్ని కాదు బాగా సార్. మార్చి చెప్తున్నా సార్ అంతే.
సార్ సార్ మేమేమంటున్నానంటే అదేదో ఉండట్లేదు సార్, కడువుడైనను కరము పాలు అని ఏదో ఉంది కదా సార్, గరిడైనా చాలు గంగికు వాళ్ళు అది గరిటె సార్. ఆ లెక్కన క్లాస్ లో ఎంత మంది జాయిన్ అయ్యాం అనేది కాదు సార్, మమ్మల్ని మేము ఎంత తీర్చిదిద్దుకుంటున్నాము అనేది చూడండి సార్. మీరు గురువు గారి రాగా గురువు స్థానంలో మాకున్నారు కాబట్టి సార్. చాలా మందికి ఇలా మార్నింగ్ క్లాస్ చెప్తున్నాను సార్, చెప్తున్నా వాళ్ళు ఏంటో అంత పొద్దున్న అంటున్నారు, కానీ నేను చాలాసార్లు ఫీల్ అవుతాను, ఒక్కసారి జాయిన్ అవ్వచ్చు కదా వీళ్ళు ఎవరైనా అనుకుంటుంది. సరే వాళ్ళకి టైం రావాలి అనుకుని వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రాప్తి లేదు, వాళ్ళ టైం రాలా ఇంకా. అలా కాదు వేణి గారు, 2 రోజులు 3 రోజులు వస్తే 4వ రోజు వదిలిపెట్టలేరు మన క్లాసు. అది అదే రావట్లేదు. నేను చాలా మందికి చెప్తున్నా అంత పొద్దున్న అన్నారు, నేను పొద్దున్న ఆన్ ఎవరి దాకా చేసుకోగలిగి ఎందుకండి, అది ఎవరి దాకా ఎందుకు? మన దాంట్లో ఎంతమంది ఉన్నారు మన గ్రూప్ లో? గ్రూప్ లో వాళ్ళందరూ ఉన్నారు, రాగలుగుతున్నారా? అందరూ ఉన్నారు గ్రూప్ లో. సార్ అలా అని అనొద్దు సార్, మేము రెగ్యులర్ గా జాయిన్ అయ్యే వాళ్ళం, మేము ఫీల్ అవుతుంటాం సార్. మిగిలిన మేము వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఇప్పుడు 45 మంది ఏమున్నారు ఇండియన్ గ్రూప్ లో, 45 మందిలో మనకు వచ్చేది 10-12 మందే కదా. అని మిగిలిన 30 మందికి ఆ ప్రాప్తం లేదనే కదా, గ్రూప్ లో ఉన్నా కూడా రాలేని వాళ్ళు కదా. ఇంకా లేని వాళ్ళు ఎవరో వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకోలేదని బాధ ఎందుకు మనకి? మన వాళ్ళకి ఇది దీనివల్ల ఉపయోగం తెలిసి కూడా రావట్లేదంటే ఇంకా అంతకంటే వేరే బెటర్ గా ఏమైనా ఉందేమో సార్. అయి ఉండొచ్చు. అదే ఇప్పుడు శ్రీధరబాబు గారు చెప్పినట్టు నేను చెప్పలేకపోవచ్చు, లేకపోతే సావిత్రి గారు చెప్పినట్టు చెప్పలేకపోవచ్చు, లేకపోతే ఇంకొకరు చెప్పినట్టు చెప్పలేకపోవచ్చు. వాళ్ళకి మనసుకు హత్తుకునేటట్టుగా చెప్పలేకపోవచ్చు. సార్ ఒక మాట సార్, ఒకళ్ళతో పోల్చుకోకూడదు. ఇప్పుడు మీలాగా మేము లేం పోల్చుకోకూడదు, కదా, మాలాగా అంతే. ఇంకొకళ్ళు ఉండరు కదా, అలాగే ఉండరు. అంతే. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. వాళ్ళదే వాళ్ళు నేర్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నచ్చేవాళ్ళు వస్తారు, అంటే శ్రీధరరావు గారు చెప్తే నచ్చిన వాళ్ళు అటు వెళ్తారు, కొంతమంది అటు ఇటు వస్తుంటారు. ఇవన్నీ మామూలే, వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్తుంటారు అంతే. సార్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, ఎంత మారాము అన్నది ఎవరిది వాళ్ళకి, కానీ ఒక ఫ్యామిలీ సార్. ఇంతకంటే చిన్నప్పటి ఇంకేం నుండి చెప్పలేము. ఇది దీన్ని మించింది ఇంక లేదు సార్. వాడు ఇంకేం కావాలి చెప్పండి. అవును అవును నిజమే. గ్రేట్. వీళ్ళందరూ వచ్చినా రాకపోయినా కానీ ఏదైనా ప్రోగ్రామ్ ఉంది మనకు కలవాలి అంటే అందరూ వచ్చేస్తున్నారు కదా, అవును సార్. మరి అది చాలు కదా మనకి. సో మనం ఏంటంటే అల్టిమేట్ గా రోజుకి కొంచెం అభివృద్ధి అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది మనం తెచ్చుకోగలిగితే 1% 0.5% నిన్నటి కంటే ఇవాళ మనం బెటర్ బాగున్నాం. సార్ ఇవాళ కంటే ఆల్రెడీ మేము రేపు ఆకాశ ఇంకొంచెం మార్గంలోనే ఉన్నాం సార్. ఇంకా ఇంకా ఎదగాలండి. ఇంకా ఎంత ఎదగమంటారు చెప్పండి. ఎదగటానికి ఆల్రెడీ లిమిట్ ఉన్నాము ఉంది సార్. ఈ బుకింగ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఈ ఇంకో బుకింగ్ వారం ఎన్ని ఉంటుంది. రోజులు? ఓకే ఓకే. కావాలా వద్దు మేడం? తర్వాత వేరే బుక్ మొదలు పెట్టుకుందాం అన్నారు కదా మన సార్, అందుకమ్మా. తర్వాత భగవద్గీత అదే సావిత్రి గారు అందుకే. మనోదర్ గారు. ఓకే ఓకే సార్. అదే అందుకే వెయిటింగ్ సార్. తర్వాత భగవద్గీత మొదలు పెడదాం, ఇంకే పుస్తకాలు. అంతే సార్. మన విషయాలు మనం తెలుసుకోకుండా వేరే అయ్యే మనకెందుకు సార్? వాళ్ళెవడో వచ్చి భగవద్గీతలో ఉందని చెప్తే మనం ఏంటి? అదే కదా, భగవద్గీత ఒకటి తెలిస్తే జీవితం అంతా తెలిసినట్లే సార్. చూద్దాం ఎంతవరకు మనం దాంట్లో విజయవంతం అవుతాం. నేను మా అమ్మాయితో చదివిస్తున్నాను సార్ భగవద్గీత. రోజు ఒక శ్లోకం నేను ఇంకా భగవద్గీత చదువు 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 అంటే ఆవిడకి నేను అనగా ఆమెకు బుక్ ఎక్కడ నుండి వచ్చింది సార్. రోజు ఇంకా ఒక శ్లోకం చదువుతుంది, ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నేనైతే. గుడ్. రికార్డింగ్ ఆపేస్తున్నా. అలాగే సార్. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనా పవిత్రియమతు యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సంస్మరణాదం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
येषामिन्धे वर्ष्यामो हृदयस्थो जनार्दनः आपधामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके दीनानाथाय नमोऽस्तुते ॐ श्री लक्ष्मीनारायणाय नमः चतुर्णाधीश्वराय नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सचीपरम्पराभ्यां नमः रवि सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो मुहूर्तकाले पूज्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तशुभानुकूलिता फलसिद्धिरस्तु। ॐ